ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ ఈ వీడియో ఏంటి, లైవ్ లో ఏం జరుగుతుంది, అలాగే మనకు సెకండ్ ప్రోమో కూడా చాలా త్వరగా రిలీజ్ చేశారనమాట. దాని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు టాస్క్ లో కూడా సేమ్, లైవ్ లో కూడా సేమ్ అదే టాస్క్ అయిపోయింది అనమాట. టాస్క్ పూర్తిగా చూపించలేదు మీకు, అసలు మనకి ఏం చూపించలేదు. ఇప్పుడు ఇంతకీ మొత్తం టాస్క్ మీద క్లారిటీ వచ్చింది. ఇటు పక్క వాళ్ళు 5 రాళ్ళు పెట్టాలి, కానీ కింద వలలు ఉంటాయి కదా, వలలో హోల్స్ లో కాలు పెట్టి చేయాలి. చాలా కష్టం. ఒకళ్ళు పెట్టినా ఇంకో నుంచి పడగొడుతున్నారు పాపం. ఫస్ట్ రష్మి వచ్చినప్పుడు 3 పడిపోయినాయి. యష్మి వచ్చినప్పుడు ఇందులో క్లియర్ గా మనకి ప్రోమోలో హైలైట్ ఏంటంటే, ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుతూనే ఇంకొకరిని కొలాప్స్ చెయ్యొచ్చు. ఇది జనరల్ గా ప్రతి సీజన్ లో ఉండేది. మనకి ప్రోమోలో చూపించింది మాత్రం పృథ్వీ ఇటు పక్క నైనిక వాళ్ళ దాంట్లో, అది కూడా మన ఓమాదిత్య పెట్టేటప్పుడు అది తోస్తాడు. ఆ తర్వాత నబీల్ వచ్చేసి వీళ్ళ తోస్తాడు. తర్వాత అభయ్ వచ్చేసి మొత్తం కాలుతోనే కొట్టేస్తాడు. ఇంతకి వేరే సంచాలక్ నాకు కావాలి సంచాలక్ ఎక్కడ? యాక్చువల్ గా మేము లైవ్ లో చూసాము, మాకు అసలు టాస్క్ అనేది చూపించలేదు, కానీ వీళ్ళు అరుస్తున్నది మాత్రం వినపడుతుంది అనమాట. అరుస్తుంది వినపడినా కానీ అసలు టాస్క్ ఏ మోడల్ లో ఉందని తెలిస్తే ఒక ఐడియా వస్తుంది. అసలు ఏ మోడల్ అన్న విషయం కూడా టాస్క్ లో బిగ్ బాస్ ఏది చెప్పడు, అలా ఆడకూడదు అని చెప్పడు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, అదే పట్టుకుంటున్నారు. తొయ్యకూడదని రూల్ ఏం లేదు కదా. తోస్తే ఏంటి, పరేష్ బాబు డైలాగ్ ఉంటది కదా, ఎప్పుడు వచ్చాం కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అని, ఎలా ఆడామన్నది కాదన్నయ్య, గెలిచావా లేదా. ప్రస్తుతానికి రష్మి డైలాగ్ ని బాగా వంట పెట్టించుకుంటుంది. యష్మి. సో అందులో పృథ్వీ, మరి ముందు పృథ్వీ చేశాడా, వాళ్ళ వైపు చేశాడా? ప్రోమోలో చూసుకుంటే ఎన్నిసార్లు చూసినా ముందు పృథ్వీదే కనపడుతున్నట్టు ఫీల్ కలుగుతుంది. ఎందుకు ఫీల్ కలుగుతుంది? ఇదేంటి ఇలా అంటే రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ అక్కడే ఉండొచ్చు కదా. ఒకవేళ వీళ్ళు చేసి ఉన్నట్టు ఎక్స్ప్రెషన్ ఎదురుగా మేబీ దానికన్నా ఇంకేదన్నా ఫోల్డ్ చేశారా ఎవరు, ఇటు పక్క ఉన్నోళ్ళు నైనిక వాళ్ళు ఇంకేదన్నా ఒక ఫోల్డ్ చేయటం మూలంగా వీళ్ళకి ఏదైనా థాట్ వచ్చి ఉంటుందా? అది కూడా జరిగి ఉండొచ్చు. ఏమైందంటే వాళ్ళు గెలిచిన తర్వాత ఇరు టీం వాళ్ళు కూడా బాగా వాదనలు చేసుకున్నారు. ఎందుకు, వాళ్ళు ఆల్రెడీ ఫౌల్ ఆడారు. వాళ్ళు ఏమన్నా అంటే, మేము ఫౌల్ ఆడినందుకు మేము ఆపేసేసాము, తర్వాత వాళ్ళు ఆడారు కాబట్టి అప్పుడు ఏమన్నాడు ఆ నిఖిల్, మీరు ఆపేసేయండి అసలు అంటే ఆటే ఆపేమన్నారేమో అని చెప్పేసి అసలు ప్రేరణ అసలు పూర్తిగా ఆట ఆపేసి నించుంటుంది అనమాట. ఇట్లా అంటే కొద్దిగా కన్ఫ్యూజన్. మనకైతే నిజం చెప్పినా, నేను ఎపిసోడ్ చూద్దా మనకు క్లారిటీ అయితే రాదు. ఏదేమైనా సంచాలక్ సంథింగ్ రాంగ్ అంటే సంచాలకుడిదే తుది నిర్ణయము. ఇక్కడ సంచాలకుడే కీలక పాత్ర వహించాలి. సరే, మరి సంచాలక్ ఏం చేశాడు, ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాడు, సంచాలకుడి నిర్ణయం ఎలా ఉంది, వాళ్ళకేం అర్థమైంది, చివరికి ఇది అన్ఫెయిర్ అయ్యిందా ఫెయిర్ అయ్యిందా అన్న చూడాలి. అంటే ఫెయిర్ గా గెలిచారా అన్ఫెయిర్ గా గెలిచారా అన్నది ఇంపార్టెంట్. ఇద్దరు ఫౌల్స్ ఉంటే నో ప్రాబ్లం, ఎవరు ముందు మొదలు పెట్టారన్నది కూడా ఇంపార్టెంట్. ఇన్ కేస్ సంచాలకుడు ఆపేసిన తర్వాత మిస్అండర్స్టాండింగ్ ద్వారా గనక మళ్ళీ ఏదైనా తేడా పడితే, ఏదేమైనా ఆ రూల్ లేదు కాబట్టి చెయ్యొచ్చు. బిగ్ బాస్ కూడా అదే కోరుకుంటాడు వాస్తవంగా చెప్పాలంటే. అందుకే చాలా అసంపూర్తిగా, అసంబద్ధంగా, అర్థం కాని విధంగా ఇంటర్నల్ గా మీరు చేసుకోవచ్చు అన్న ఫీల్ తో బిగ్ బాస్ రూల్స్ రాస్తాడు. కానీ దాన్ని కరెక్ట్ గా అన్వయించుకొని చేయాలి. అంతే తప్ప ఆయన చేయమన్నాడు కదా, చేసుకోవచ్చు కదా అని చేయకూడదు. ఎందుకంటే ఆయన చెప్తాడు, ఆడియన్స్ చూస్తూ ఉంటారు. ఇక్కడ గెలిచారన్నది ఇంపార్టెంట్ కాదన్నయ్య, ఎలా ఆడారన్నది ఇంపార్టెంట్. పోకిరి సినిమా, ఇది బిగ్ బాస్ షో. ఇక్కడ గెలిచామన్నది కన్నా కూడా ఎలా గెలిచామన్నదే ఇంపార్టెంట్ ఇక్కడ. అలాగే బిగ్ బాస్ ఏమన్నారు తెలుసా, లైవ్ లో జరిగేటప్పుడు ఆడేవాళ్ళు అంటే ఒకవైపు, అలాగే ఆడే వాళ్ళు ఒకవైపు, సంచాలక తన ప్లేస్ తను నించోవాలి అని చెప్పారు. ఆ అబ్బాయి ఏం చేస్తాడు, సంచాలక మీకు చెప్పింది ఒకసారి చెప్పేస్తాడు, అయిపోయేది మీకు చెప్పింది అర్థం కాలేదా నిఖిల్ అనగానే, నిఖిల్ నించోని చూడాల్సిన ప్లేస్ లో నుంచి వెళ్ళిపోయి వెనక్కి నించుంటాడు అనమాట. ఏది వాళ్ళ ముగ్గురు వీళ్ళ క్లాన్ సభ్యులు ఎక్కడ ఉన్నారో అక్కడ వెళ్ళి నించుంటాడు. ఆడకెళ్ళి నించుంటే అసలు ఇక్కడ ఆట ఎలా కనపడింది? సరే, ఆట కనపడిందే అనుకోండి, వాళ్ళు ఆడేటప్పుడు ఏం చేయాలి, అసలు మీరు ఆపేసేసి ఇది కాదట, మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడండి, ఇది ఫౌల్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పేసి. అంటే ఏం లేదు, ఇప్పుడు కొత్త కదా, సీజన్ కొత్తగా స్టార్ట్ అయింది, ఇంకా వాళ్ళకి తెలియలేదు. రేపు నాకు సార్ స్టార్ట్ అయ్యే రోజు ఏదైతే చెప్తారో అది విని ఏమైనా నేర్చుకుంటారేమో. జాక్ పాటు కొట్టేసిన సోనియా. అవును, ఎందుకు వీళ్ళు యష్మి గ్రూప్ వాళ్ళు గెలిచేశారు. లైవ్ లో మీకు వాళ్ళకి ఒక లగ్జరీ గోల్డెన్ రూమ్ వచ్చేస్తుంది. పాపం యష్మి వెళ్ళి సోనియా తీసుకోవడం హైలైట్. అసలు హైలైట్ ఏంటంటే,
యష్మి మాత్రం అద్దరు కొట్టిందని చెప్పాలి. ఎవరితో అయితే తనకి సత్సంబంధాలు లేవో, ఎవరితో అయితే టగ్ ఆఫ్ వార్ పడుతుందో మొత్తానికి యష్మి ఆట తిప్పేసింది. చక్రం తిప్పిన యష్మి అని చెప్పొచ్చు. దేనికి పనికి రాదు అంటే సారీ, దేనికి పనికి రాదు. గేమ్ ఆడి గెలవలేదు, ఏదో తీసుకున్నారు, నన్ను అమ్మాయిని ఎందుకు తీసుకున్నారు అని బాధ. అని టార్గెట్ సోనియా ఒక 2 రోజులు వరుస పెట్టి టార్గెట్ చేసినా కూడా యష్మి సోనియాని పిలవటము, అందులో జాక్ పాట్ గోల్డెన్ రూమ్ లోకి వెళ్ళే అవకాశం తనకి ఇవ్వటం అన్నది మాత్రం హైలైట్ అని చెప్పాలి. నిఖిల్ మాత్రం కొద్దిగా కౌంటర్ లోకి వెళ్ళిపోయాడు అనిపించింది. అమ్మా ఏం దెబ్బ కొట్టింది యష్మి చూసి చూసి దెబ్బ కొట్టేసింది కదా అని. అసలు లక్ష్మి అక్కడ కాదు, బిగ్ బాస్ దెబ్బ కొట్టేశాడు ఆటోమేటిక్ గా. ఎందుకంటే అసలు గేమే ఆడలే నిఖిల్ వచ్చేది దీంట్లో నుంచి, అసలు 0 చేశాడు ఏంటి అంటే ఇద్దరు అంటే అవకాశం ఇస్తాడులే. కానీ నిఖిల్ ఏమనుకున్నా అంటే సోనియా తనతో ఉండాలనుకున్నాడు. సోనియా తనతో ఉంటే కొద్దిగా చాలా వరకు కంట్రోల్ లో పెట్టచ్చు. ఇప్పుడు మళ్ళీ అపోనెంట్ అయిపోతే ఎట్లా ఉంటది పరిస్థితి చూద్దాం. ఇది కూడా మంచిదే, కంటెంట్ క్రియేషన్ కు ఉపయోగపడుతుంది. కానీ ఎస్మి మాత్రం స్మార్ట్ మూవ్ చేసింది, చెక్ పెట్టేసిందనే చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే. సో చక్రం తిప్పిన సోనియా అంటే మళ్ళీ తన వైపు మాట్లాడకుండా ఎలా అయితే నిఖిల్ అనుకున్నాడో సేమ్ అదే పరంగా యష్మి హైలైట్ అసలు. ఇంకా సీత మరి గోల్డెన్ రూమ్ లో ఉన్న వాళ్ళకి కన్ఫర్మ్ గా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. మేబీ వాళ్ళు తిన్నది కూడా వీళ్ళే వర్క్ చేయాలి, అంటే వాళ్ళ పని కూడా వీళ్ళు వర్క్ చేయాలి. ఆ ఆటలో భాగంగా వాళ్ళు తిన్నవన్నీ కూడా వీళ్ళే కడగాలి. అక్కడ సీత కొద్దిగా పాపం కోపం వచ్చింది. కోపం అంటే ఆత్మాభిమానం దెబ్బతినొచ్చు. కనీసం మీరు తినవన్నా మీరు కడుక్కోండి అయ్యా. మేము ఎందుకంటే 24 గంటలు మీరు తింటూ ఉంటుంటే మేము కడుగుతూ ఉంటే మేము ఎప్పుడు ఆడాలి, ఇంకేం ఆడాలి. సీతకి కొద్దిగా ఆత్మాభిమానం దెబ్బతింది, సీతకి కోపం వచ్చింది, సీత కంట కన్నీరు వచ్చింది. ఇంతకేంటి ఇది ఎలా? అక్కడ అభయం అంటాడు ఇది ఆట, నువ్వు నా ఇంట్లో ఏం పని చేయట్లేదు, బిగ్ బాస్ షోలో గేమ్లో ఒక పార్ట్గా చెప్తున్నావు అంటాడు. దీని వెనక నీకేమనిపించింది? ఇంతకి సీత బాధలో నిజాయితీ ఉందంటావా? ఆ నిజాయితీ అంటే పాయింట్ వ్యాలిడ్ పాయింట్ అని అంటావా? తన బాధ వ్యాలిడ్ పాయింటే, నేను దానికి ఎప్పుడు కూడా కాదన్న. ఎందుకంటే ఒక మనిషి వర్క్ చేసేటప్పుడు ఆ బాధ అమ్మాయికే తెలుస్తుంది, వేరే అంటే అమ్మాయికి అని కాదు, ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకే తెలుస్తుంది. నేను ఒకటి చెప్తాను, 24/7 వర్క్ చేయడం అన్నది అది ఇంపాసిబుల్. మరి వంటగదిలో ఉన్నప్పుడు వంటలో చేసే వాళ్ళకి వాల్యూ ఇవ్వకూడదు గత సీజన్ చెప్తున్నారు కదా, అది గొప్పగా చెప్పకూడదు అని చెప్పి అసలు అది కరెక్టే కాదు. మరి ఇక్కడ మరి తన దాకా వచ్చింది కాబట్టి సీత తెలిసి ఉంటుంది అంటావా? సీత కూడా వర్క్ చేస్తుంది, సీత కూడా కిచెన్ టీమ్ లోనే ఉంది, అందువల్ల తన ఇంకా బాధ. అది ఆటలో పార్టే కదా, వాళ్ళకి ఆ లగ్జరీ సూట్ అంటే గోల్డెన్ రూమ్ వచ్చింది, ఆటలో పార్టీగా కొంత ఎంజాయ్ చేస్తున్నారు. రేపటి తర్వాత వాళ్ళు చేస్తారేమో. చేస్తారు, నేను కాదనట్లేదు. ఇప్పుడు సీత బాధపడిన దానికి కారణం ఎందుకంటే వర్క్ ఎక్కువగా చేయాలనిపిస్తుంది, చేయాల్సి వస్తుంది. అలా చేస్తే మరి నా గేమ్ కనపడదేమో, ఒకవేళ నేను ఆడింది జనాలకు తెలియదేమో అన్న ఒక ఆలోచన అమ్మాయిలోకి ఇది. అందుకని తనకి ఎమోషనల్ గా కూడా ఏడుపు రావడానికి కారణం కూడా వామ్మో నా గేమ్ ఏమైపోతుందో అని ఆలోచన. ఎందుకంత భయపడాలి? ఆడియన్స్ చూస్తున్నారు కదా, గోల్డెన్ రూమ్ వచ్చిన వాళ్ళు ఓవర్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ కలిగితే లాగి బయట పారారు. జనాలతో గోల్డెన్ రూమ్ నుంచి బయటకి ఎందుకు వస్తారండి? గోల్డెన్ రూమ్ లో ఉండి ఎక్స్ట్రాల్ చేస్తున్నారు అంటే ఆడియన్స్ గోల్డెన్ రూమ్ నుండి కాదు హౌస్ ఉండే లాగేస్తారు. నీకు భయపడాల్సిన అవసరం ఏముంది దానిలో? సరే ఏదేమైనా గెలిచిన వాడు ఎంజాయ్ చేస్తాడు, ఓడిన వాడు బాధపడతాడు. ఇట్స్ క్వైట్ న్యాచురల్. కానీ గెలిచిన వాడికి అనుకోవ ఉండాలి, ఓడిపోయిన వాడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అవకాశం అవకాశం వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి. కానీ సీత బాధలో కొంత ఉన్నది, సీత వ్యాలిడ్ పాయింట్. కనీసం మీరు కూడా చేయొచ్చు కదా అని. నిజమే, వాస్తవం అది కొంత. ఇప్పుడు మీరేమంటారు? ఎప్పుడు కూడా బిగ్ బాస్ కత్తి ఇస్తాడు, పువ్వు ఇస్తాడు, ఎలా యూజ్ చేస్తామన్నదే కదా. అవును, రూల్ పెట్టారు, అది ప్రతి సీజన్ లో రూల్స్ పెడతారు. అదే అంటున్నాను, అలాంటప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. అవతల వాడు దాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అలా కాదు, ప్రతి సీజన్ లో కూడా రూల్స్ ఉంటాయి, ఇది మీరు చేసుకోవాలి, వాళ్ళు మీకు చెయ్యాలి అని. కానీ వాళ్ళు చెయ్యాలి అన్నారని చెప్పేసి మీరు తిన్నది మీరు ఇచ్చేసింది అని మీ వంతు మీరేం చేస్తున్నారు? మీ ప్లేట్ మీరు ఇచ్చేసుకోండి, కడగమంటే కడిగించుకోవచ్చు అని అన్నారు. ఏమంటున్నాను, నీకు ఆఫర్ ఇచ్చాను, బిగ్ బాస్ ఇస్తాడయ్యా, నువ్వు చేయక్కర్లేదు, మొత్తం వాళ్ళు పని చెప్పొచ్చు అన్నా. నువ్వు వాళ్ళకి పని చెప్పడం చేయకపోవడం నీ ఇష్టం. నేను రూల్ పెడుతున్నా అంతే. నీకు పవర్ ఉంది, సో నువ్వు ఎంజాయ్ చేసుకో, నీ పనులన్నీ వాళ్ళే చేసుకోవచ్చు, వాళ్ళు చెప్పొచ్చు నువ్వు అని. ఇప్పుడు చెప్పడం చెప్పకపోవడం అనేది నీ వ్యక్తిగతం, నీ మెంటాలిటీ బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి నువ్వు నీ పవర్ ఇచ్చాను కదా అని చెప్పి నువ్వు వేషాలు వేసావు అనుకో, అదే కదా ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు నిజంగా నాలాంటిది అయితే నేను పని చేయించుకోవాలి. ఇంకోటి కూడా ఉంది. సో రూల్ ఇచ్చాడు, నేను ఎంజాయ్ చేస్తున్నాను. నేను పని చెప్పినప్పుడు అవతల వ్యక్తి పని చేయకుండా రిటర్న్ గా నాకు ఆపోజిట్ గా చెప్తున్నాడు, నా మీద రిటర్న్ లో వస్తున్నాడు అనుకో, అతను నెగిటివ్ అవుతాడు. అవును, నెగిటివ్ అవుతాడు, కాదనట్లే. ఇప్పుడు అమ్మాయి కూడా నిదానంగా మీరు తిన్నదంత వరకు చేసుకోండి అని అన్నది. అసలు మేము చెయ్యము,
మేము ఇచ్చేయము అన్న మాట ఎక్కడా కూడా యాక్చువల్గా ఇదంతా కాదండి ఇదంతా వాదన అన్ని ప్రోమో కట్లు చూసి మనం ఫుల్ ఫ్లెజ్ గా మాట్లాడుకోలేము ఎందుకంటే ఏం రూల్స్ పెట్టారన్న విషయం మనకు తెలియదు కదా. ఏదేమైనా ఎక్కడ నెగ్గాలో కాదు అంటే ఎక్కడ నెగ్గాలో తెలిసినవాడు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పవాడు అంటారు కదా. సో కొన్ని చోట్ల ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. చూద్దాం మరి ఆ అబ్బాయి సీత మధ్య జరిగిన కన్వర్జేషన్ ఎలా ఉంది, ఎవరు కొద్దిగా ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడారు, ఎవరు కన్విన్స్డ్గా మాట్లాడారు అక్కడ జరిగిన తర్వాత చెప్తాం. మేబీ సీత బాధలో అర్థమైతే ఉన్నది, నో డౌట్ అది. కానీ దానికే అంత డీలా పడాల్సిన అవసరం లేదు. ఓడిపోవటం మూలంగా ఆ వచ్చిన ఒక చిన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోకి వెళ్ళిపోయి బాధపడ్డదా, అయ్యో నేను గెలవలేకపోతున్నాను, లేదు వాళ్ళకి వచ్చింది కదా, వాళ్ళు గెలిచారు కదా అన్న బాధలోనే తన బాధ వ్యక్తపరిచిందా అన్నది మనకి తెలియాలన్నమాట. ఏదైనా సంచాలకుడి నిర్ణయాన్ని చూడాల్సింది ఇంకొకసారి. ఇప్పుడు అన్నారు అనమాట వాళ్ళ గోల్డెన్ రూమ్ లో చాక్లెట్స్ అవన్నీ కూడా ఇచ్చారనమాట. మీకు ఏమైనా కావాలా, మీకు జ్యూస్ తీసుకున్నా, నేను బత్తకాయ చేత్తో పిండి మరి మీకు జ్యూస్ వేసిస్తాను మీకు అంటే వాళ్ళ క్లయింట్ సభ్యులకి చెప్తుంది అనమాట. నబీల్ కి అలాగే నైనికాకి మీకు అది తీయాలా, మీకు చేసి నేను చేసిస్తాను, మీరేం బాధపడమాకండి అని చెప్పేసి అంటుంది అనమాట. స్పోర్టివ్గానే తీసుకుంటుంది కానీ తను ఎక్కడో కొద్దిగా కలకమంటే ఒకసారి అమ్మ ఎవరి దగ్గర ఫ్యామిలీకి దూరంగా ఉంటే ఆటోమేటిక్ గా చిన్న మాట కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది కాబట్టి కన్నీరు హౌస్కి చాలా నష్టం, అందులో సీత కోపం మామూలు కోపం కాదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.